హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీరామ్ క్యాప్స్ జగిత్యాల్. నేను రీసెంట్గా టెంపుల్ సిటీగా పిలువబడే తమిళనాడు ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ట్రిప్లో భాగంగా 4 పంచభూతలింగాలు, ఒక జ్యోతిర్లింగంతో పాటు 3 ప్రధాన దేవాలయ దర్శనం అయితే చేపించాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పేజ్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. ఉదయం 6 గంటలకైతే ప్రయాణం క్షేమంగా జరగాలని మన కారు ముందైతే కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా రాత్రి వరకు అయితే కంచి చేరుకొని అక్కడే స్టే చేసి ఉదయం అయితే కంచి కామాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏకంబనాథ్ ఆలయంకి అయితే చేరుకొని పంచభూత లింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగం భూమిలింగ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి అరుణాచలం చేరుకొని పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగం దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి శూన్యలింగ క్షేత్రమైన చిదంబరం అయితే చేరుకున్నాము. ఇక్కడ శివుడు నటరాజ స్వామిగా పిలువబడతాడు. ఇక్కడ గర్భగుడి లోపల ఎలాంటి విగ్రహం కానీ లింగం కానీ కనిపించక శూన్యంగా ఉంటుంది. దీనినే చిదంబర రహస్యం అని కూడా అంటారు. దేవుడు మరెక్కడో లేడు, మనలోనే ఉన్నాడని దీని అర్థం. తర్వాత అక్కడి నుండి ప్రపంచంలోనే ఎత్తైన కట్టడంగా ప్రసిద్ధి చెందినటువంటి తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయంకి అయితే చేరుకున్నాము. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం మన వెమలవాడ నుండి ఇక్కడికి తీసుకువచ్చారని పురాణాలు అయితే చెబుతున్నాయి. ఈ శివలింగం ఎత్తు భారీగా 12 అడుగులు ఉంటుంది. తర్వాత అక్కడి నుండి తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంకి అయితే చేరుకొని ఈ ఆలయ ప్రధాన దైవమైనటువంటి విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత రంగనాథ స్వామి ఆలయంకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పంచలింగ క్షేత్రాలు ఒకటైనటువంటి జంబుకేశ్వర ఆలయంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ శివుడు మనకు జలలింగంగా దర్శనమిస్తాడు. తర్వాత అక్కడి నుండి భారతదేశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి రామేశ్వరం అయితే చేరుకొని జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ శివలింగం సాక్షాత్తు శ్రీరాముడి ప్రతిష్ఠించబడిందని పురాణాలు అయితే చెబుతున్నాయి. తర్వాత అక్కడి నుండి మన ఇండియా బార్డర్ శ్రీలంక దేశానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధనుష్కోడి అయితే చేరుకోవడం జరిగింది. ధనుష్కోడి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఒక 3 రోజులు ఖాళీగా దొరికితే మాత్రం ఖచ్చితంగా ధనుష్కోడి వచ్చే ప్రయత్నం మాత్రం చేయండి. ఇక్కడే శ్రీరామునికి పట్టాభిషేకం చేసినటువంటి దేవాలయం కూడా మనం చూడవచ్చు. తర్వాత అక్కడ నుండి పంబాన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ పైకి లేచే సముద్ర వంతెనగా పరిగణించబడింది. తర్వాత చివరిగా మదురై చేరుకొని మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని క్షేమంగా మన హోమ్ టైం ఉన్నటువంటి జగిత్యాల అయితే రీచ్ కావడం జరిగింది.